బాల హనుమంతుడు సూర్యుణ్ణి ఎందుకు మింగాడు? హనుమంతుడికి ఆ శక్తులు ఎలా వచ్చాయి? తెలుసుకుందాం. జై శ్రీరామ్. హనుమంతుడు అంటేనే అపారమైన శక్తికి నిదర్శనం. కానీ ఆయన చిన్నతనంలోనే సూర్యుడికి ఒక పండు అనుకుని మింగడానికి ప్రయత్నించాడని మీకు తెలుసు కదా. ఆ సమయంలో అసలు ఏం జరిగింది? హనుమంతుడు బజరంగ బలిగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం. అంజనాదేవి మరియు కేసరీల పుత్రుడైన హనుమంతుడు చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. ఒకరోజు ఉదయం హనుమంతునికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఆకాశంలో ఎర్రగా ఒక రుచికరమైన పండులాగా కనిపించాడు. ఆ పండును తినాలనే కుతూహలంతో హనుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు సూర్యుడిని సమీపిస్తుండగా అది గ్రహణం సమయం. సూర్యుడిని మింగడానికి రాహు కూడా వస్తున్నాడు. కానీ హనుమంతుడి వేగాన్ని చూసి భయపడి రాహువు ఇంద్రుడి వద్దకు వెళ్ళి చెప్పాడు. ఇంద్రుడు తన ఐరావతం పైన వచ్చి హనుమంతుని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినా హనుమ వినకపోవడంతో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమ గడ్డంపై ప్రయోగిస్తాడు. దాని దెబ్బకు హనుమంతుడు మూర్ఛపోయి కింద పడిపోతాడు. తన కుమారుడి పరిస్థితిని చూసి వాయుదేవుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ ప్రపంచంలో ప్రాణవాయువుని నిలిపేశాడు. దీనివల్ల చెట్లు, చేమలు, జీవులు అన్నిటికీ కూడా ఊపిరి ఆడక విలవిల్లాడాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు మిగతా దేవతలందరూ కూడా వాయుదేవుని వద్దకు వచ్చి శాంతి పడమని చెప్పారు. బ్రహ్మదేవుడు హనుమంతుణ్ణి తాకి తిరిగి ప్రాణం పోశారు. ఆ సమయంలోనే దేవతలందరూ కూడా హనుమంతుడికి అపారమైన వరాలను ఇచ్చారు. అంటే ఇప్పుడు హనుమంతుడు రామాయణంలో ఒక్కొక్క ఘట్టంలో తన ఒక్కొక్క అష్టసిద్ధులను ఉపయోగించారు కదా. ఆ శక్తులను ఆయనకి ఇచ్చింది దేవతలు అన్నమాట. బ్రహ్మదేవుడు చిరంజిత్వము మరియు ఏ ఆయుధంతోనూ మరణం లేని వరం ఇచ్చారు. అందుకనే ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నాడు. అంటే ఎప్పటికీ మరణం లేనివాడు అని అర్థం అన్నమాట. ఇంద్రుడు వజ్రాయుధం వల్ల గెడ్డం విరగడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు స్థిరపడింది మరియు వజ్రం లాంటి శరీరాన్ని ఇచ్చాడు. అలాగే సూర్యుడు తనలోని తేజాన్ని మరియు సకల శాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక బాల హనుమంతుడు అనంతమైన శక్తులకు అధిపతి అయ్యాడు. చూసారుగా, హనుమంతుని ఈ బాల్య లీల మనకు ఆయన అపారమైన శక్తిని గుర్తు చేస్తుంది. ఇతర దేవతలు యమధర్మరాజు, కుబేరుడు మరియు వరుణుడు అజేయమైన శక్తిని, మరణాలు లేని స్థితిని వరాలుగా ఇచ్చారు. ఇక సీతాదేవి లంకలో సీతమ్మను దర్శించుకున్నప్పుడు ఆమె హనుమంతుడికి భక్తికి మెచ్చి ఈ అష్టసిద్ధులను ఇతరులకు కూడా ప్రసాదించగలిగే సామర్థ్యాన్ని, అంటే అష్టసిద్ధి నవనిధికే తాత అనే దాన్ని వరంగా ఆయనకు ఇచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూజా వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి.